నాకు ములక్కాడలు చూడగానే నేను చదువుకున్న హాస్టల్ ఎక్కువ గుర్తొస్తూ ఉండేది. అప్పట్లో అయితే మాకు ములక్కాడలు, టమాటాలు కర్రీ నీళ్ళు ఎక్కువేసి నీళ్ళ కూర అయితే పెట్టేవాళ్ళండి. ఆ ములక్కాడలు కూడా ఉడకకుండా ఉండేది. వాటినైతే మేము డస్ట్‌బిన్‌లో పడేసేవాళ్ళము. అస్సలకే తినాలనిపించేది కాదు. ఈరోజు నా స్టైల్‌లో ములక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకొని ములక్కడలు వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. ఆయిల్ అయితే మంచిగా పైకి తేలిందండి. ఇప్పుడు చిటికెడంత పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. మరి ఈ ములక్కడ కర్రీకి కొంచెము మనము గ్రేవీ లాగా చేసుకుందామండి. ఇప్పుడు పక్కకు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు, జీడిపప్పు, తర్వాత ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగాలు, ఇలాచీలు అవన్నీ ఒక్కొక్కటి మాత్రమే వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వేసుకొని పక్క పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అయిందండి. పేస్ట్ ఇందులో వేసుకొని ఒక్క స్పూన్ అన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో మగ్గనిద్దాము. ఆయిల్ అనేది సపరేట్ అయితే ములక్కాడ కర్రీ చాలా బాగుంటుందండి. నేను తిన్నప్పుడు హాస్టల్ కర్రీకి తర్వాత నేనంతటా నేను చేసుకున్న కర్రీకి చాలా డిఫరెంట్ ఉందండి. ఇక్కడ చూసారు కదా కొంచెము కస్తూరి మేతి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ములక్కాడ కర్రీ అయితే రెడీ. వీడియో నచ్చిందా? మరి లైక్ కొట్టడం మాత్రం